కూకట్పల్లి మర్డర్ కేసు ఛేదించారు పోలీసులు. దొంగతనానికి వెళ్లిన బాలుడు బాలికను హత్య చేసినట్లుగా గుర్తించారు. రాబరీ ఎలా చేయాలో కూడా పేపర్పై రాసుకున్నాడని తెలిపారు. అనుమానాస్పదంగా తిరుగుతున్న బాలుడిపై పోలీసులకు వ్యక్తి క్లూ ఇవ్వడంతో విచారించి అరెస్ట్ చేశారు. నిందితుడు ఒంగోలు జిల్లాకు చెందిన బాలుడని గుర్తించారు. నిందితుని కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు మృతురాలి పేరెంట్స్. కూకట్పల్లి సంగీత్ నగర్ లో 10 ఏళ్ల బాలిక సహస్రం మర్డర్ మిస్టరీ వీడింది. 10వ తరగతి విద్యార్థి బాలికను హత్య చేసినట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఈ నెల 18న పక్కనే ఉన్న ఇంట్లోకి చోరీ కోసం వెళ్లే నిందితుడికి బాలిక ఉండటంతో హత్య చేసినట్టు గుర్తించారు పోలీసులు. బాలుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. దొంగతనానికి 2 రోజుల ముందుగానే తన పథకాన్ని పేపర్ మీద రాసుకున్న నిందితుడు దొంగతనం చేసే ఇంటికి ఎలా వెళ్లాలి, ఇంటికి తాళం వేసి ఉంటే ఆ తాళాన్ని ఎలా పగలగొట్టాలి, ఇంట్లో ఉండే హుండీని ఎలా పగలగొట్టాలి, డబ్బులు ఎలా తీసుకోవాలి, దొంగతనం తర్వాత ఇంట్లో నుంచి ఎలా పారిపోవాలి, దొంగతనానికి వెళ్లే ముందే సేఫ్టీ కోసం వెంట కత్తి తీసుకెళ్లాలి, దొంగతనం చేసిన తరువాత గ్యాస్ సిలిండర్ లీక్ చేయాలనే ప్లాన్ పేపర్ మీద రాసుకొని అమలు చేశాడు. 80,000 రూపాయలు దొంగతనం చేసి పారిపోతూ ఉండగా ఇంట్లో ఉన్న బాలిక చూడటంతో చంపాడని అనుమానిస్తున్నారు పోలీసులు. సహస్ర ఫ్యామిలీ నివాసం ఉంటున్న అపార్ట్మెంటుకు సీసీ కెమెరాలు లేకపోవడంతో నిందితుడిని గుర్తించడం కొంత ఆలస్యమైంది. మరోవైపు ఈ బాలుడి ఇంటికి వచ్చింది వెళ్లింది ఎవరూ గుర్తించలేదు. పోలీసులు డాగ్ స్క్వాడ్ క్లూస్ టీమ్ సహాయంతో ఆధారాలు సేకరించారు. 2 రోజులుగా మృతురాలి తల్లిదండ్రులను కూడా విచారించారు. సీసీ కెమెరాల ఫుటేజీలు సేకరించి గత 5 రోజులుగా అన్ని కోణాల్లో సమాచారం సేకరించిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. బాలుడి నుంచి కత్తి, బట్టలు స్వాధీనం చేసుకుని ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించారు పోలీసులు. హత్య జరిగిన రోజు నుంచి అనుమానాస్పదంగా వ్యవహరిస్తున్న బాలుడి తీరును గమనించిన ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ పోలీసులకు సమాచారం ఇచ్చాడు. దీంతో బాలుడిపై నిఘా పెంచి అరెస్టు చేశారు పోలీసులు. బాలుడి స్వస్థలం ఒంగోలు జిల్లా వాసిగా గుర్తించారు. 2 ఏళ్ల క్రితమే సహస్ర ఇంటి పక్కన అపార్ట్మెంటుకు ఈ బాలుడి కుటుంబం వచ్చిందన్నారు స్థానికులు. అయితే ఓటీటీలో క్రైమ్ సీరియల్స్ చూసి దొంగతనానికి పథకం వేశాడని అనుమానిస్తున్నారు పోలీసులు. మరోవైపు సహస్ర పుట్టినరోజుకు నిందితుడు హాజరై కేకు తినిపించినట్లు గుర్తించారు పోలీసులు. కూకట్పల్లి బాలిక మర్డర్ కేసు ఛేదించడంతో నిందితుడిని కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు స్థానికులు.